కౌశిక్ నీకు చెప్పలేదు కదా, నా హోమ్ లోన్ క్లియర్ అయిపోయింది. 2 months బ్యాకే లాస్ట్ ఈఎంఐ కట్టేసా. ఇప్పుడు ఇల్లు నాదేనా. ప్రూఫ్ ఏంట్రా? ఏం ప్రూఫ్? వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? అసలు బ్యాంక్ నుండి నీ ఇంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని తెచ్చుకున్నావా? లేదు. లోన్ ని క్లియర్ చేయగానే బ్యాంక్ వెళ్ళి ఈ 3 డాక్యుమెంట్స్ ని అడిగి మరీ తెచ్చుకోవాలి. ఏంటి? ఫస్ట్ వన్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. బ్యాంక్ వాళ్ళు టైప్ చేసి ఇస్తారు. ఏమని? ఇతను లోన్ అంతా క్లియర్ చేసేసాడు, ₹1 కూడా బాకీ లేడు, మేము కూడా లోన్ అకౌంట్ ని క్లోజ్ చేస్తామని చెప్పి సంతకం పెట్టి బ్యాంక్ మేనేజర్ సర్టిఫికేట్ ని ఇస్తాడు. సెకండ్ వన్, లోన్ అకౌంట్ స్టేట్మెంట్. ఆ లోన్ అకౌంట్ స్టేట్మెంట్ లో లోన్ అమౌంట్ 0 ఉందో లేదో చూసుకోండి. 0 ఉంటే మాత్రమే కంప్లీట్ గా క్లియర్ అయినట్లు. థర్డ్ వన్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ లైక్ పవర్ ఆఫ్ అటార్నీ, సేల్ డీడ్, లోన్ అగ్రిమెంట్ పేపర్స్, టైటిల్ డీడ్, పొజిషన్ లెటర్, అదే విధంగా పేమెంట్ రిసిప్ట్స్. సో లోన్ క్లియర్ అయిన 30 days లో ఈ అన్ని డాక్యుమెంట్స్ బ్యాంకు మనకైతే ఇవ్వాల్సిందే. ఇవ్వలేదనుకోండి, 30 days నుండి ఎన్ని రోజులైతే బ్యాంకు డిలే చేస్తుందో రోజుకి 5,000 బ్యాంక్ అయితే పెనాల్టీ కూడా కట్టాలి. ఇప్పుడు వెళ్ళి తెచ్చుకుంటా.